మచిలీపట్నం పోర్టు పడ్డాక మన పొలాల రేట్లు కోట్లు బలుగుతాయి. అవునవును. అయ్యా నమస్కారం. పొద్దున్నే పెద్దలిద్దరిని చూస్తుంటే దద్దోజనం చక్కెర పొంగలిదినట్టుంది. ఏమిటయ్యా పిచ్చి కవిత్వం? ఆ సోంబేరిగాడి మీదే కాకుండా మా మీద మొదలెట్టావా? ఎంత మాట, మిమ్మల్ని అంత మాట అంటానా? వాడే మీకు పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టి ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. మాకు పేర్లు పెట్టాడా? ఏంటవి? పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ విషయమే ఊరంతా పాకించాడు. అదేమెటకారం? వాడి తూర్పు వైపు మాగానే మీరు లాక్కున్నట్ట, అందుకని మీరు బంగ్లాదేశ్. వాడి పడమడి వైపు మావిడి తోట మీరు లాక్కున్నట్ట, అందుకని మీరు పాకిస్తాన్. ఆరి సోంబేరి ఆ మధ్యలో ఉండే తోటా పొలం కూడా కాజేస్తే అప్పుడేం పేరు పెడతారంట? అదిగో వస్తున్నాడుగా, అడగండి. అడుగుతానులే గాని వాడు సోంబేరి అని 100 కథలు రాశావు కదా, నిజంగా పనికి మాలోడేనా? అంత సోంబేరిగాడు ఆంధ్రదేశంలో లేడు. నేను నమ్మను. నేను నమ్మిస్తాను. వాడికి నేల మీద వజ్రం దొరికినా వంగి తీసుకోవడానికి నడువంగదు. వంగేలా నేను చేస్తాను. మీ వల్ల కాదండి. అవుతుంది. పందెమా? 2000. 2కి 4 ఇస్తా. సరే అయితే ఎలా వంచుతానో చూడు. చూస్తా. వాణ్ణేం చేస్తానో చూడు. వంగి వంగి చూడకు మామ వంగ తోట కాడ. పచ్చని పొలాల్లో పచ్చనోట్లు 10, 20, 50, 100, 500, 1000 రూపాయలు. ఎవడా గాని మనకి అటాక్ ఇవ్వడానికి ఇక్కడ పరిచినట్టున్నాడు. వంగి తీసుకుంటే మన క్యారెక్టరే దెబ్బతింటుంది, వదులుకుంటే 1700 పోతుంది. అటాక్! రేయ్ ఎట్లా ఏంటయ్యా? ఈ చెరుక్కి వంకాయలకి సేవ చేసుకుని నీకు ఎంత ఇస్తారు? 80 రూపాయలు ఇస్తారయ్యా. ఎన్ని గంటలకు వస్తావు, ఎన్ని గంటలకు వెళ్తావు? పొద్దుకాల వస్తాను, సందాల వరకు ఉంటానయ్యా. ఒక్క నిమిషం పని చేస్తే 10 రూపాయలు ఇస్తాను. ఏ చేస్తావా? పని బాబు? ఏం లేదు, నా ఫ్రెండ్స్ నా కోసం నోట్లు పరిచారు, అవి తీసి నా జేబులో పెట్టాలి. అంతేనా? సిటీకి అయిపోద్ది బాబు. చేసి వాడు ఒంగోకపోయినా ఇంకోటి చేత తీయించాడేంది? వాడు ఉంగోడనే నేను పందెం కాసింది, నేనే గెలిచాను. 4000 తీయండి. ఆ చేత 10 తీసుకో, ఏంది నా జేబులో పెట్టు. ప్యాకెట్ కొట్టే దండాలయ్యా. ఈగలదోళ్ళట స్టైల్ ఏంది, పెడసరంగా సైకిల్ ఏంది, ఎట్టా కనిపిస్తున్నావు? చెప్తే తట్టుకోలేరులే. దివిసీమ తుఫాన్ దిట్టంగా తట్టుకున్నావు. నువ్వు చెప్పు. మాఫియా లీడరు ఫ్యాక్షన్ లీడర్ కలిసి గుడికి మ్యాప్ ఎత్తనట్టుంది. సైడ్ ఏం చూసుకోనట వీడికింత పిడిసిపాటు. మీరు కాజేయగా మిగిలిన మాగాని మామిడి తోట చూసుకుని అది కూడా గాజేసి ఈ నీ ఊళ్ళో ఎదవం చేసి వెళ్ళగొట్ట. ఇదిగా మంచి ప్లాన్ చెప్పు. పైసలు వారేస్తే వంగని వాడు బయట జారేస్తే లొంగుతాడేమో. ఏంటి? ఆ సోంబేరి గాడి చేత నీ మీద ఒక సంతకం చేయించుకో, ఈ 2 కాగితాల మీద 2 సంతకాలు చేయించు. హోల్సేల్ గా 3 సంతకాలకు 3 కట్టలు. అలాగే.